వారాంతపు సెలవులు, వరుస హాలిడేస్ తో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దాంతో తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి రావడంతో కంపార్ట్మెంట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో భక్తులకు ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్ లోకి అనుమతిస్తున్నారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్ లోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు అందిస్తున్నారు. కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. మంగళ, బుధవారం నుంచే తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీనికి తోడు వీకెండ్ వరుస సెలవులు రావడంతో తిరుమల భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఈ క్రమంలోనే గురువారం 66,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 4,66,00,000 రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది. అలాగే బుధవారం 75,000 మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగా 4,31,00,000 రూపాయల కానుకలు చేకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శని, ఆదివారాల్లో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉండడంతో టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది.